టీ20 ప్రపంచ కప్లో తమకు తిరుగులేదని చాటుతూ పాకిస్తాన్ను మట్టి కరిపించింది భారత్. కొలంబో మైదానంలో ఓపెనర్ ఇషాన్ కిషన్ అర్ధ శతకంతో శివమెత్తగా బౌలింగ్ దళం విజృంభణతో టీమిండియా లీగ్ దశలో హ్యాట్రిక్ కొట్టింది. ఛేదనలో బుమ్రా, అక్షర్ పటేల్ కీలక వికెట్లతో పాక్ను పడగొట్టారు. పవర్ ప్లేలోనూ నలుగురు అవుట్ అవ్వగా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగని పాక్ను భారత్ 8వ చిత్తు చేసింది. పొట్టి ప్రపంచ కప్లో పాకిస్తాన్ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసింది భారత్. కొలంబో వేదికగా పాకిస్తాన్ బౌలర్లను ఉతికేస్తూ భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ చెలరేగాడు. అభిషేక్ శర్మ తొలి ఓవర్లోనే అవుట్ అయినా విధ్వంసకర ఆటతో విరుచుకుపడిన ఇషాన్ బౌండరీలతో శివాలెత్తిపోయాడు. టీమిండియా ఆట ప్రారంభించిన ఒక్క పరుగుకే అభిషేక్ వికెట్ పడ్డంతో సంబరాల్లో మునిగిన పాక్ జట్టుకు షాక్ ఇస్తూ ఇషాన్ 4లు 6ర్లతో విరుచుకుపడ్డాడు. మెరుపు అర్ధశతకంతో శుభారంభం ఇచ్చిన ఇషాన్ అవుట్ అయ్యాక కెప్టెన్ సూర్యకుమార్, తిలక్ వర్మ సమయోచితంగా ఆడారు. ఆఖరులో శివం దుబే, రింకు సింగ్ మెరుపులతో టీమిండియా ప్రత్యర్థికి 176 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. చరిత్రను మార్చలేం, కానీ గొప్పగా ఆడుతామని బీరాలు పలికిన పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ ఫర్హాన్ను హార్దిక్ పాండ్యా డకౌట్ చేసి వెనక్కి పంపాడు. జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లో ఇద్దరిని పెవిలియన్కు పంపి దాయాదికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. 5వ ఓవర్లో 2 4లు ఇచ్చిన అక్షర్ పటేల్ సూపర్ డెలివరీతో బాబర్ ఆజంను బౌల్ చేసి పాక్ను ఒత్తిడిలో పడేశాడు. అంతే 34కే పాక్ 4వ వికెట్ కోల్పోయింది. ఇక పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడిన వేళ పాక్ జట్టును ఆదుకునేందుకు ఉస్మాన్ ఖాన్ గట్టిగానే ప్రయత్నించాడు. స్పిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలు బాధిస్తున్న అతన్ని అక్షర్ బోల్తా కొట్టించగా ఇషాన్ రెప్పపాట్లో స్టంపింగ్ చేశాడు. ఆ వికెట్లో పాక్ ఆశలు ఆవిరయ్యాయి. ఆ తర్వాత వచ్చిన పాకిస్తాన్ బ్యాటర్లు టీమిండియా బౌలర్ల దాటికి మా వల్ల కాదని చేతులెత్తేశారు. ఫలితంగా ప్రేమదాస స్టేడియంలో భారత్ నిర్దేశించిన భారీ ఛేదనలో దాయాది 114 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవం మూటగట్టుకుంది. 61 పరుగుల తేడాతో టీమిండియా గెలుపొందగా యావత్ భారతదేశం సంబరాల్లో మునిగి తేలింది. టీమిండియా అసాధారణ విజయం సాధించడంతో అభిమానులు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు. భారత క్రికెటర్లకు అభినందనలు చెప్పారు. ఇటు క్రికెట్ అభిమానులతో పాటు రాజకీయ ప్రముఖులు, మాజీ క్రికెటర్లు టీమిండియాను అభినందించారు.